ధనమేరా అన్నింటికీ మూలం అన్నాడో సినీ కవి. ఆ ధనంలో డాలర్, దినార్, రూపాయి ఇలా హెచ్చు తగ్గులు పెద్ద చిన్నలు చాలానే ఉన్నాయి. కానీ ఆ ధనానికి కూడా దర్జాని ఇచ్చేది, స్థిరత్వాన్ని ఇచ్చేది ఒకటుంది. అదే ముడి చమురు. ప్రపంచ దేశాలను నడిపించేది, ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసేది, ప్రపంచ స్టాక్ మార్కెట్స్ని బుల్ జోష్తో బ్లడ్ బాత్తో షేక్ చేసేది, ప్రపంచ దేశాల కరెన్సీలకు కలకలలు నేర్పేది చమురే. అలాంటి చమురు మీద ఆధిపత్యం కోసం కుట్రలు, ఆంక్షలు, దురాక్రమణలు, యుద్ధాలు ఎన్నో జరిగాయి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం వెనుక అసలు కారణం ముడి చమురే. ఆ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలను చమురు సంక్షోభంలోకి నెట్టేస్తోంది. $100 దాటిన బ్యారెల్ ముడి చమురు ప్రపంచ దేశాలకు చేస్తున్న హెచ్చరిక ఏంటి? ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ లాంటి దేశాలలో పరిస్థితి ఏంటి? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ధనం కాని ధనం ఇంధనం. ముడి చమురు నిజంగానే ప్రపంచ దేశాల ప్రగతిని పరుగులు పెట్టించే ఇంధనం. కాకపోతే అమెరికా దాన్ని ఇంధనంగా మాత్రమే కాదు, ఆయుధంగా కూడా వాడగలదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాని దెబ్బ కొట్టడానికి అమెరికా దేన్ని ఆయుధంగా వాడుతుంది? చమురునే. వెనిజువెలా అధ్యక్షుడిని ఎత్తుకొచ్చేసిన వేళ ప్రపంచ ప్రజలంతా చివాట్లు పెట్టినా ఏమాత్రం పట్టించుకోకుండా అదొక గొప్ప విజయంలా ట్రంప్ ఎందుకు భావించారు? కారణం చమురు. ఇప్పుడు ఇరాన్లో తమ అనుకూల ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అమెరికా ఎందుకు యుద్ధ నగారా మోగించింది? కారణం చమురు. అలాంటి ముడి చమురు కేంద్రంగా ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్న వేళ ఆ యుద్ధంతో సంబంధం లేని ప్రపంచ దేశాలకు కూడా చమురు వదిలిపోతుంది. కారణం ముడి చమురు కేంద్రంగా జరుగుతున్న పరిణామాలే. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం మిడిల్ ఈస్ట్ మొత్తం యుద్ధ జ్వాలలు రాజేసింది. 4-5 రోజుల పాటు అమెరికా, ఇజ్రాయిల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో యుద్ధం ముగిసిపోతుందని భావించిన వాళ్ళకి షాక్ ఇస్తూ ఇరాన్ ఎక్కడా తగ్గేది లేదంటోంది. ఇటు అమెరికాకి అండగా యుద్ధంలోకి మరిన్ని దేశాలు ఎంట్రీ ఇచ్చేశాయి. అటు ఇరాన్ లోకి అమెరికా సైన్యాన్ని పంపడానికి కూడా రెడీ అయిపోయారు ట్రంప్. 10 రోజుల క్రితం మొదలైన యుద్ధం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రపంచ దేశాలకు చమురు కల్లోలాన్ని మరోసారి పరిచయం చేస్తానంటోంది. సోమవారం ట్రేడింగ్ లో బ్రెంట్ క్రూడ్ ధర $107 నుంచి $112 వరకు పలికింది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. ప్రపంచ దేశాలకు అవసరమైన చమురులో దాదాపు 20% ఇక్కడి నుంచే వెళ్తుంది. ఇప్పుడు ఈ మార్గం మూతపడడంతో సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఇరాన్లోని కీలక చమురు నిల్వ కేంద్రాలపై దాడులు జరగడం, మరోవైపు ఇరాక్, కువైట్, యుఏఈ వంటి దేశాలు ఎగుమతులు చేయలేక ఉత్పత్తిని తగ్గించడం మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ధరల పెరుగుదల తాత్కాలికమేనని చెప్తున్నప్పటికీ మార్కెట్ నిపుణులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 80% చమురు రవాణా సముద్ర మార్గాల ద్వారానే జరుగుతుంది. ఇక ఒక్క హర్ముజ్ జలసంధి నుంచి 5వ వంతు చమురు రవాణా జరుగుతుంది. ఈ మార్గాల్లో అంతరాయం కలగడంతో రవాణా వ్యయం పెరుగుతుంది. రవాణాలో ఆలస్యం జరుగుతుంది. రవాణా సమస్యల కారణంగా ఇరాక్, కువైట్లలో నిల్వ కేంద్రాలు నిండిపోయాయి. దీంతో ఆ దేశాలు ఉత్పత్తిని తగ్గించాయి. యుఏఈ త్వరలో తగ్గించనుంది. ఉత్పత్తిని తగ్గించినంత తేలిక కాదు వెంటనే పెంచడం. ఒకవేళ యుద్ధం ఇప్పటికిప్పుడు ఆగిపోతే మళ్లీ రిఫైనరీలు ప్రారంభం కావడానికి వారాల నుంచి నెలల సమయం పట్టొచ్చు. మరోవైపు ఇరాన్ అమెరికాని ఏం చేయలేదు. ఎందుకంటే ఇరు దేశాల మధ్య దూరం 11,500 కిలోమీటర్లు. కానీ అమెరికా మాత్రం అరబ్ దేశాల్లోని తమ వార్ బేస్ల నుంచి ఇరాన్ మీద దాడులు చేస్తోంది. దీంతో అరబ్ దేశాల చమురు నిల్వ కేంద్రాలను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడంతో వాటిని ఆయా దేశాలు మూసేస్తున్నాయి. ఇరాన్ డ్రోన్ల దాడి తర్వాత గ్యాస్ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు ఖతార్ ప్రకటించింది. అది మళ్లీ సాధారణ స్థాయికి చేరడానికి నెల పట్టొచ్చు. సౌదీ అరేబియాలోని అరామ్కోకు చెందిన రస్ తనూరా చమురు శుద్ధి కేంద్రం మూతబడింది. ఈ పరిణామాల కారణంగా ముడి చమురు ధర అమాంతం పెరిగింది. రాబోయే రోజుల్లో యుద్ధం ఇలానే కొనసాగినా, ఇంతకన్నా తీవ్రతరం అయినా బ్యారెల్ ముడి చమురు ధర 130 నుంచి 150కి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ రాజకీయాలను శాసించేది, నడిపించేది డాలర్ మాత్రమే కాదు, ముడి చమురు కూడా. ఆ ముడి చమురుపై ఆధిపత్యం, నియంత్రణ లక్ష్యంగా అమెరికా వేసే ఎత్తులు ఎన్నో సంక్షోభాలకు, యుద్ధాలకు కారణమని చెప్పడానికి చరిత్ర నిండా ఎన్నో ఘటనలున్నాయి. వర్తమానంలో జరుగుతోన్న యుద్ధముంది. చమురు నిక్షేపాలు అత్యధికంగా కలిగిన దేశాల జాబితాలో సౌదీ అరేబియాది 2వ స్థానం. మరి మొదటి స్థానం ఎవరిదో తెలుసా? వెనిజువెలాది.
కానీ ఆ దేశం పరిస్థితి ఘోరంగా ఉంది. అలానే అత్యధికంగా చమురు నిక్షేపాలు కలిగిన దేశాల జాబితాలో ఇరాన్ది 3వ స్థానం, ఇరాక్ది 4వ స్థానం. ఆ దేశాలు అమెరికా విధించిన ఆంక్షల మధ్య నలిగిపోయి పేదరికంతో, ఉగ్రవాదంతో నలిగిపోతున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే చమురు నిక్షేపాలు ఉండడం ఒక వరం. కానీ ఆ చమురు నిక్షేపాలు అమెరికా కనుసన్నల్లో లేకపోతే ఆ వరమే శాపమైపోతోంది. వెనెజువెలా మీద అమెరికా చేసిన దురాక్రమణ ఎవరూ మరవక ముందే ఇరాన్పై యుద్ధం మొదలు పెట్టేసింది అగ్రరాజ్యం. ప్రపంచంలోనే అతి ఎక్కువ చమురు నిల్వలు కలిగిన దేశాల్లో వెనెజువెలా ఒకటి. వెనెజువెలా వద్ద దాదాపు 303 బిలియన్ బ్యారెళ్ల నిర్ధారిత చమురు నిల్వలు ఉన్నట్టు అంచనా. డ్రగ్స్ నియంతృత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ, ఇలా చాలా అంశాలను ప్రస్తావిస్తూ వెనెజువెలా మీద దాడిని అమెరికా సమర్థించుకుంటుంది. కానీ అసలు కారణం అమెరికా కనుసన్నల్లో వెనెజువెలా చమురు అమ్మకాలు చేయడం లేదు. ఆ మాటకొస్తే అసలు అమెరికాని ఎప్పుడూ లెక్క చేయలేదు కాబట్టి అమెరికా తనదైన శైలిలో నికోలస్ మదురోని ఎత్తుకొచ్చేసింది. ఇక ఇప్పుడు ఇరాన్ వంతు వచ్చింది. వెనెజువెలా అధ్యక్షుణ్ణి కిడ్నాప్ చేసి బందీగా తీసుకోవడంతో అక్కడ లైన్ క్లియర్ చేసుకుంది అమెరికా. ఇక మిగిలింది ఇరాన్. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఇరాన్లోని ముడి చమురు మీద ఆధిపత్యం వచ్చే అవకాశం లేకపోవడంతో యుద్ధానికి సై అనేసింది అమెరికా. పశ్చిమాసియాలోని చమురు నిల్వలపై నియంత్రణ, ఆధిపత్యం ఉంటేనే చైనా, ఇండియా, ఐరోపా దేశాలను అదుపు చేయగలమన్నది అమెరికా వ్యూహం. ఎందుకంటే చైనా, భారత్తో పాటుగా ఐరోపా, ఆగ్నేయాసియా దేశాలన్నీ కూడా ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలే. ఈ దేశాలను కంట్రోల్ చేసే స్థితిలో ఉన్నప్పుడే తన ప్రపంచాధిపత్యాన్ని నిలబెట్టుకోగలనని అమెరికా భావిస్తోంది. ఒకవైపు చైనా అత్యంత వేగంగా ఎదుగుతోంది, మరోవైపు భారత్ భవిష్యత్తులో అత్యంత బలమైన శక్తిగా తయారు కాబోతోందని అమెరికా ఇప్పటికే గ్రహించింది. అందుకే పశ్చిమాసియాలోని ముడి చమురు మీద తన నియంత్రణ, ఆధిపత్యం ఉండాలనే ఇరాన్పై యుద్ధానికి దిగింది. ఇరాన్లో తమ అనుకూల ప్రభుత్వం ఏర్పడితేనే అది సాధ్యమవుతుందని అమెరికాకి పక్కాగా తెలుసు. ఇరాన్లో తమ అనుకూల ప్రభుత్వం ఏర్పడితే హర్ముజ్ జలసంధిపై కూడా నియంత్రణ వస్తుంది. సో ఈ దిశగా అనుకూలత ఏర్పడినప్పుడే అమెరికా యుద్ధం ఆపుతుంది తప్ప చైనా మధ్యవర్తిత్వం వహిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి. రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయన్న విశ్లేషణలు అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణంగా చమురు ధరలు పెరిగితే అమెరికా డాలర్ విలువ తగ్గుతుంది. కానీ ఇప్పుడు చమురు ధరలతో పాటు డాలర్ విలువ కూడా పెరుగుతోంది. ఒకప్పుడు అమెరికా చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన ఎగుమతిదారులలో ఒకటిగా ఎదిగింది. SBI రీసెర్చ్ నివేదిక ప్రకారం మధ్యప్రాచ్య యుద్ధం వల్ల అమెరికా చమురు, గ్యాస్ కంపెనీలకు భారీ లాభాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా యూరోప్కు LNG సరఫరా చేయడంలో అమెరికా వాటా 2021 నుండి 2025 మధ్య 3 రెట్లు పెరిగింది. చమురు ధరలు పెరిగితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు వచ్చే నష్టం కంటే లాభమే ఎక్కువగా ఉండడం డాలర్కు ప్లస్ పాయింట్ అవుతోంది. చమురు ధరలు పెరిగితే ఆ పెరుగుదలకి తగినట్టుగా రవాణా ఖర్చులు పెరుగుతాయి. దాంతో నిత్యావసర వస్తువుల నుంచి అన్నింటి ధరలు పెరుగుతాయి. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీన్ని అదుపు చేయడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా ఉంచే ప్రయత్నం చేస్తోంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే డాలర్లో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతారు. దీనివల్ల కూడా డాలర్ మరింత బలపడుతుంది. డాలర్ దూకుడుతో భారత రూపాయి తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. భారత్ తన చమురు అవసరాల్లో 80% పైగా దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ముడి చమురు ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే ఈ ప్రతికూలత ఏ స్థాయిలో ఉంటుందన్నదే అందరిలో ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఇరాన్లోకి అమెరికా సైన్యాన్ని పంపే దిశగా ఆలోచన చేయడం, అరబ్ దేశాలపై దాడుల విషయంలో ఇరాన్ ఆచితూచి వ్యవహరించే ధోరణిని పక్కన పెట్టడం లాంటి పరిణామాలన్నీ రాబోయే రోజుల్లో మరింతగా ముడి చమురు ధరలు పెరగక తప్పదని చెప్పకనే చెబుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, రష్యా ఉక్రెయిన్ వార్ల ఈ యుద్ధం మొదలై ఏళ్లు కాలేదు, నెలలు కూడా కాలేదు. యుద్ధం మొదలై 10 రోజులు అయ్యేసరికి మొత్తం ప్రపంచ దేశాలను సంక్షోభాలు, సవాళ్లు చుట్టుముట్టేశాయి. గల్ఫ్ దేశాలకు నీటి కటకట మొదలైతే ప్రపంచ దేశాలకు చమురు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. యుద్ధం ఇలానే మరికొన్ని రోజులు కొనసాగితే రాబోయే చమురు సంక్షోభం మామూలుగా ఉండదు అంటున్నారు పరిశీలకులు. ప్రపంచ చమురు వాణిజ్యంలో అతిపెద్ద సంక్షోభం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది 1973 నాటి సంక్షోభానికి కారణం కూడా అరబ్ దేశాలకు ఇజ్రాయెల్కి జరిగిన యుద్ధమే కారణం. మరి ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే తలెత్తుతున్నాయా? అసలు హర్ముజ్ జలసంధిలో ఏం జరుగుతోంది? అమెరికా వెనక్కి తగ్గేది లేదంటోంది.
ఇజ్రాయిల్ అయితే అమెరికా కన్నా దూకుడుగా ఉంది ఇరాన్ మీద యుద్ధం చేసే విషయంలో. అటు ఇరాన్ అయితే అమెరికా, ఇజ్రాయిల్తో పాటు అరబ్ దేశాల మీద కూడా ఏకకాలంలో యుద్ధం చేస్తోంది. ఇరాన్లో అనుకూల ప్రభుత్వం ఉండాలన్న అమెరికా తన పంతాన్ని నెగ్గించుకునే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. అటు ఇరాన్ రాజీకొచ్చే వాతావరణం లేదు. ఇవన్నీ చెబుతోంది ఒక్కటే, యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదని. సరిగ్గా ఇక్కడే ముడి చమురు ధరలు మరింత పెరగొచ్చన్న విశ్లేషణలు బలం పెంచుకుంటున్నాయి. అదే సమయంలో 1973 తరహాలో చమురు సంక్షోభం తప్పదా అన్న ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. ప్రపంచ చమురు వాణిజ్యంలో అతిపెద్ద సంక్షోభంగా 1973ని వ్యవహరిస్తారు. అరబ్ ఇజ్రాయిల్ యుద్ధం సమయంలో ఈ పరిస్థితి నెలకొంది. ఇజ్రాయిల్కి మద్దతుగా వ్యవహరించిన అమెరికా, నెదర్లాండ్స్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా తదితర దేశాలపై ఒపెక్ దేశాలు చమురు కొనకుండా ఆంక్షలు విధించాయి. చమురు ఉత్పత్తిని తగ్గించాయి. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. ఆయా దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగింది. పెట్రోల్, డీజిల్ కి తీవ్ర కొరత ఏర్పడింది. అప్పట్లో ఒక్కో బ్యారెల్ $3 ఉండగా ఆంక్షల ఫలితంగా $12కు చేరింది. శాంతి చర్చల తర్వాత మళ్లీ చమురు ధరలు దిగొచ్చాయి. 1973 యుద్ధ సమయంలో ప్రపంచ చమురు సరఫరాపై 7-9% మేర ప్రభావం పడింది. రోజుకు సగటున 4-5.5 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా కొరత ఏర్పడింది. ప్రస్తుతం హర్ముజ్ మూసివేత వల్ల రోజుకు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరాపై ప్రభావం పడుతోంది. ప్రపంచ చమురు వినియోగంలో 20% అది. ఒకవేళ హర్ముజ్ జలసంధి మూసివేత ఇలానే కనుక కంటిన్యూ అయితే ముడి చమురు ధర ఖచ్చితంగా బ్యారెల్కి $150 దాటుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముడి చమురు ధరలు ఆ స్థాయిలో పెరిగితే చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. భారత్ తన చమురు అవసరాల్లో 80% పైగా దిగుమతుల మీదే ఆధారపడి ఉంది. జనవరి 2026లో మన దేశం మొత్తం ముడి చమురు అవసరాల్లో 87% ఇంపోర్ట్ చేసుకున్నాం. 87%. సో ఇంత వెరీ హై ఇంపోర్ట్ డిపెండెన్సీ ఉన్న కంట్రీ కనుక సహజంగానే గ్లోబల్ ఆయిల్ సప్లైస్ లో కానీ ఆయిల్ ప్రైసెస్ లో కానీ ఏమాత్రము మార్పులు వచ్చినా అది ఇండియన్ ఎకానమీ పైన తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఎంత ప్రభావం చూపుతుంది అంటే మీకు ఒక $10 per బ్యారెల్ కనుక పెరిగింది అనుకోండి, భారతదేశ జీడిపి 30-40 బేసిస్ పాయింట్స్ తగ్గిపోతుంది. అంటే ఉదాహరణకు 7.5% మన గ్రోత్ రేట్ అనుకుందాం. ఒక $10 per బ్యారెల్ పెరిగితే మన గ్రోత్ రేట్ 7.1, 7.2 పడిపోతుంది. అలాగే ఇన్ఫ్లేషన్ కూడా ఒక 40-50 పాయింట్స్ పెరుగుతుంది. అంటే ఉదాహరణకు ఇప్పుడు 2% ఇన్ఫ్లేషన్ ఉంది. ఒకవేళ $10 పెరిగితే అది 2.4, 2.5% అవుతుంది. అంత తీవ్రంగా మన దేశం పైన గ్లోబల్ ఆయిల్ సప్లైస్, ఆయిల్ ప్రైసెస్ ప్రభావం చూపుతాయి. అసలు ఇరాన్ మీద తాను ఎందుకు యుద్ధం చేస్తున్నానంటే అంటూ అమెరికా అణ్వాయుధాల నుంచి ఏవేవో కారణాలు చెప్తోంది. కానీ అసలు కారణం మాత్రం ముడి చమురే అన్నది ప్రపంచం మొత్తానికి తెలిసిన నిజం. ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలకు చమురు సంక్షోభం ముంచుకొస్తోంది. చమురు కేంద్రంగా ఇంత జరుగుతుంటే గల్ఫ్ దేశాల్లో మాత్రం తాగునీరు టెన్షన్ పెరుగుతోంది. అరబ్ దేశాల్లో తాగునీటి కొరత అత్యంత తీవ్రంగా ఉంది. ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న నీటిని శుద్ధి చేసి మంచినీటిగా మార్చేందుకు నీటి శుద్ధి ప్లాంట్లను ఆయా దేశాలు విస్తృతంగా ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో ప్రపంచంలోని 60% డీశాలినేషన్ ప్లాంట్లు అరబ్ దేశాల్లోనే ఉన్నాయి. యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్ తదితర అరబ్ దేశాల ప్రజలు తాగునీటికి అత్యధికంగా వీటిపైనే ఆధారపడ్డారు. దీంతో ఇప్పుడు ఇరాన్ వాటి మీద దృష్టి పెట్టింది. అటు ఇరాన్లోని డీశాలినేషన్ ప్లాంట్లను అమెరికా, ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరాన్కు నష్టం తక్కువే. ఇరాన్ తాగునీటి కోసం ప్రధానంగా డ్యాంలు, భూగర్భ జలాల మీద ఆధారపడుతుంది. అందువల్ల తీర ప్రాంత డీశాలినేషన్ ప్లాంట్లపై దాడులు జరిగినా ఇరాన్కు పెద్ద నష్టం ఉండదు. కానీ గల్ఫ్ దేశాలకు ఇది ప్రాణాంతక సమస్యగా ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. అరబ్ దేశాలకు అలాంటి పరిస్థితి ఏర్పడితే ప్రపంచ దేశాలకు చమురు కేంద్రంగా మరిన్ని కష్టాలు తప్పవు. యుద్ధం నేపథ్యంలో డీశాలినేషన్ ప్లాంట్లకు ప్రమాదం జరిగి నీటి సరఫరా ఆగిపోతే ఆహార సంక్షోభం మరింత పెరుగుతుంది. గల్ఫ్ దేశాలు 80% నుంచి 90% ఆహారాన్ని దిగుమతి చేసుకుంటాయి. నీరు లేకపోతే ఆహారం కూడా నిల్వ చేయలేరు. ఇది మరింత సంక్షోభానికి దారితీస్తుంది. అలాంటి పరిస్థితి ఏర్పడితే ముడి చమురు ఉత్పత్తి నిలిచిపోయి చమురు ధరలు ఊహించనంత పెరిగిపోయే ప్రమాదం ఉంది. అయితే నీటి శుద్ధి ప్లాంట్లు లక్ష్యంగా సాగుతున్న దాడులు అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. చమురు నిల్వలు అపారంగా ఉండటం ఒక వరం. ఆ చమురు నిల్వలను అమెరికా కనుసన్నల్లో ఉంచకపోతే అప్పుడదే పెను శాపం.
అలానే చమురుపై అధికంగా ఆధారపడిన దేశాలకు ఈ చమురు చదరంగంలో ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ కోణంలో చూస్తే ఇప్పటికే ఇండియా అత్యంత కీలకంగా మారింది. మరో దశాబ్ద కాలంలో చైనాకు మించి ఇండియాలోనే చమురు గిరాకీ పెరగనుంది అని అనేక అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. దశాబ్దం సంగతి తర్వాత మరిప్పటి పరిస్థితి ఏంటి? బ్యారెల్ ముడి చమురు $130 దాటేసినా ఆశ్చర్యం లేదు అని యుద్ధాన్ని దగ్గరగా గమనిస్తున్న వారు చెబుతున్న మాట. ఒకవైపు ముడి చమురు ధర పెరుగుతుంది, మరోవైపు ముడి చమురు సరఫరా తగ్గుతుంది, ఇంకోవైపు డాలర్ దగ్గర రూపాయి మరింత బలహీనపడుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్ యుద్ధం తీసుకొచ్చిన చమురు సంక్షోభాన్ని భారత్ ఎలా అధిగమించనుంది? చమురు చదరంగం తొలి నుంచి అగ్రరాజ్యం అమెరికా ఈ ఆట ఆడుతూనే ఉంది. కలిసిరాని దేశాలను ఆటకి బలి చేస్తూనే ఉంది. చమురు ఉత్పత్తి చేసే దేశాలే కాదు, చమురుని భారీగా కొనుగోలు చేసే దేశాలు కూడా చమురు చదరంగంలో భాగం అవ్వాల్సిందే. ఈ కోణంలో చూసినప్పుడు భారత్ ప్రాధాన్యత రాబోయే రోజుల్లో మరింత పెరగనుంది. అలానే భారత్ ముందు మరిన్ని సవాళ్లు కూడా ఉండనున్నాయి. గత దశాబ్ద కాలంలో అంతర్జాతీయ చమురు గిరాకీ వృద్ధిని చైనానే ముందుండి నడిపించింది. వచ్చే దశాబ్దంలో మాత్రం భారత్ ఆ పని చేస్తుందని అనేక అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ చమురు వినియోగదారుల్లో చైనా, భారత్ వరుసగా 2-3 స్థానాల్లో ఉంటున్నాయి. అయితే వచ్చే 10 ఏళ్లలో చైనాని దాటుకుని భారత్లో చమురుకి గిరాకీ పెరుగుతుందన్నది ఆ నివేదికల సారాంశం. అదే సమయంలో భారత్ తనకు అవసరమైన ముడి చమురులో 85% దిగుమతుల మీదే ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో పెట్రో డాలర్ ఆధిపత్యం నిలబెట్టుకునే క్రమంలో అమెరికా పన్నే పన్నాగాల వల్ల మనకు ఎంతో కొంత ఎఫెక్ట్ పడుతుందన్న ఆందోళన కొన్నాళ్లుగా ఉంటూనే ఉంది. భారత ప్రభుత్వం కూడా ఆ దిశగా అనేక చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం నేపథ్యంలోనూ ముడి చమురు ధరల పెరుగుదల భారత్ని అనేక కోణాల్లో సవాల్ చేస్తూనే ఉంది. భారత్ ముడి చమురు దిగుమతుల్లో రోజుకు 2.5 మిలియన్ బ్యారెళ్ల నుంచి 2.7 మిలియన్ బ్యారెళ్ల వరకు హార్ముజ్ జలసంధి నుంచే సరఫరా అవుతోంది. ఎక్కువగా ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ నుంచి సరఫరా అవుతుంది. చమురు ధరల్లో ప్రతి బ్యారెల్పై $10 పెరుగుదలను వినియోగదారులకి కనుక బదలాయిస్తే ద్రవ్యోల్బణం 0.2% నుంచి 0.25% వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ పెరుగుదలను తగ్గించేందుకు ప్రభుత్వం ఒకవేళ ఫ్యూయల్ ట్యాంకులను తగ్గిస్తే ప్రభుత్వ ఆర్థిక లోటు అదే స్థాయిలో పెరుగుతుంది. భారత్ తన మొత్తం ఎల్పీజీ వినియోగంలో 80 నుంచి 85% దిగుమతి చేసుకుంటోంది. చైనా తర్వాత ప్రపంచంలో 2వ అతిపెద్ద ఎల్పీజీ దిగుమతిదారు ఇండియానే. ఈ షిప్మెంట్లన్నీ గల్ఫ్ ఉత్పత్తిదారులు, ముఖ్యంగా ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ నుంచే వస్తున్నాయి. ఇవన్నీ హర్ముజ్ మీదుగానే ప్రయాణం సాగిస్తాయి. దీంతో యుద్ధం ఇలానే కొనసాగితే ఎల్పీజీ కొరత మొదలవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భారత్ గతేడాది 25 మిలియన్ టన్నుల ఎల్పీజీని దిగుమతి చేసుకుంది. దానిలో సుమారు 14 మిలియన్ టన్నులు హర్ముజ్ ద్వారానే వచ్చింది. చైనా, జపాన్, దక్షిణ కొరియాతో పాటు ప్రపంచంలో అతిపెద్ద ఎల్ఎన్జీ కొనుగోలుదారుగా భారత్ను నిలిపింది. ముడి చమురు మాదిరి కాకుండా భారత్ వద్ద అర్థవంతమైన వ్యూహాత్మక ఎల్పీజీ రిజర్వులు లేవు. నిల్వ సామర్థ్యం కూడా చాలా పరిమితం. ఒకవేళ దిగుమతులు పడిపోతే రిఫైనరీలు, డిస్ట్రిబ్యూటర్ల వద్దనున్న నిల్వలు కేవలం 2 నుంచి 3 వారాల డిమాండ్కి సరిపోతాయి. అయితే భారత్ వద్ద ముడి చమురు నిల్వలు మాత్రం ఆశాజనకంగానే ఉన్నాయి. భారత్ వద్ద ముడి చమురు, రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తుల రూపంలో 4,000 కోట్ల లీటర్ల ఇంధన నిల్వలున్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అదనపు ముడి చమురు కోసం రష్యా, అమెరికా, పశ్చిమ ఆఫ్రికా దేశాలతో మన దేశ రిఫైనరీలు చర్చలు జరుపుతున్నాయి. ఇక రష్యా చమురు దిగుమతులపై అమెరికా మినహాయింపునిచ్చింది. ఈ నేపథ్యంలో ముడి చమురు నిల్వల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం చెప్తోంది. అయితే యుద్ధం రోజులను దాటి నెలల పాటు సాగే పరిస్థితి వస్తే ఏర్పడే చమురు సంక్షోభాన్ని తలుచుకోవడానికే ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి.